ఈ లోకంలో ఎన్నో చిత్ర విచిత్రాలు వింత వింత సంఘటనలు మస్తుగా జరుగుతున్నాయి. నేను చెప్పబోయే ముచ్చటైతే ఈ దునియాలో మీరు ఎక్కడ కనివిని ఎరగని రీతిలా ఎప్పుడు చూడని ముచ్చట తీసుకొని అయితే వచ్చిన మీకోసం. అసలుగా ముచ్చట ఏంటంటే నేను ఇప్పుడు చెప్పుడు కాదు కానీ మీరే చూడండి, అన్ని మీకే అర్థమైతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఇంతనైతే మీరు నిజంగానే పరిశాన్ అవుతారులా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కనివిని ఎరగని రీతిలో జరగాలి ఈ ముచ్చట. మరి వాళ్ళు తాగిన మత్తులో చేసిర్రా కావాలనే చేసిర్రా మనకైతే తెలియదు కానీ నిజంగా జరిగిందని దాన్ని ఎంచుకుంటున్న యాజమని చెప్తున్నాడు. అసలు ముచ్చట చెప్పకుండా ఊకే కుసురుకుంటా మాట్లాడుతున్నాడు ఏంది అని అనుకుంటున్నారు అనుల్లా. వస్తున్న అసలు ముచ్చట్లకు ఇక ఇన్నుర్రి. ముచ్చట ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకున్నదుల్లా. గా ముచ్చట ఏంటంటే వీరవసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తికి ఒక బర్రె ఉన్నది. గా బర్రెనైతే మస్తు మంచిగా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. రోజు పాలిచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేదంట ఈ బర్రె. అయితే కొంతమంది దుర్మార్గులు సాయంత్రం పూట వాళ్ళు వండుకున్నది చూసి తాగొచ్చి ఆ బర్రె కాలను కట్టేసి మరీ రేపు చేసిర్రంట. ఆ బర్రె యాజమని చెప్తున్నాడు. చూసిర్రా ఈ వింత విచిత్ర సంఘటన. ఏం చెప్పాలనో ఏమో ఏం అర్థం కాకపోయా. అయినా తాగిన మత్తులు ఎవరైనా బర్రెను కట్టేసి మరీ అత్యాచారానికి పాల్పడతారా? మీరు ఎంతటి పాపాత్ములరా నాయన. మీలాంటి మనుషులని ఈ దునియాలో ఎక్కడ చూడలే అని అంటున్నారు ఈ దిన్నోళ్ళు. సాయంత్రం పొద్దున పూట పని పాలు చేసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లదని నాకు తెలియదు, నాకేమీ తెలియదండి. ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. తాటగారు చెప్పానండి, ఎలా నిర్దామని తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని పడగొట్టి మానభంగం చేశారు. గోల్డ్ గడ్డికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారు.